కొత్తిమీర కోడి చారు. కొత్తిమీర కోడి చారు. ఇప్పుడు ఆ దాకా పెట్టుకో. ఇదే చారుకి పొయ్యి వెలిగించు. నాలుగు గరిటెల నూనె. ఇదిగో పసుపు వేస్తున్నాను ఇందులో. అందులో నూనెలోనే. కొంచెం ఉప్పు ఎంత? ఒక స్పూన్. చికెన్ బొక్కలు వేస్తాం. ఉప్పుని పసుపు మామూలుగా మొక్కలకి వేయమంటావు. ఇప్పుడు నేను డైరెక్ట్గా నూనె వేసి ఇది ముందు వేసిన ఏంటంటావా? ఎందుకంటే ఆ ముక్కలు ఈ వేడికి దాకా అంటుకోకుండా ఉంటాయి. ఉల్లిపాయలు వేస్తాను. నీళ్ళే అబ్బాయి ఇందులోనా? పచ్చిమిరపకాయలు వేస్తాను రా. కరివేపాకు, కారం, కొత్తిమీర కాడలు కట్టకట్టాను. ఎందుకంటే ఇది వేస్తాం కదా, దీని నుంచి వచ్చే రసం అంతా వచ్చేస్తుంది. అవును. ఆ తర్వాత తీసి పారాలి. ఓకే. యా. కొద్ది చింతపండు పులిసారు. ఎందుకంటే రసానికి ఉండవలసింది అది చారుకి. అది అలా ఉంచేసి మొదటిన ఇది అక్కడ పెట్టేసి ఆ పెడితే పెట్టి ఆ ప్యాన్ తీసుకో. దా పొయ్యి వెలిగించు. మిరియాలు వేస్తాం. తర్వాత ఇదిగో ధనియాలు వేస్తాం. ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వేసేయి. ఇవి ఆపకుండా అది పట్టుకుని ఇల్లు వేసి బట్ట ఎందుకు డైరెక్ట్గా వచ్చేస్తుందా? సరే. ఇప్పుడు ఏం చేస్తామంటే అబ్బాయి, ఇదిగో ఇప్పుడు ఏం చేద్దాం బాబాయ్? ఇవి అల్లం ముక్కలు. ఇందులోనేనా? ఇవి కూడా ఆపలా? మరి వేపాలి కదా. వెల్లుల్లిపాయలు, కొత్తిమీర. ఎందుకంటే పేరే అది కాబట్టి ఇంత కొత్తిమీర తీసుకున్నాం. ఇది ముద్ద చేసుకుని రావాలి. ఇది ముద్ద, అది పొడి చేసుకుని చేసి రావాలి. త్వరగా రా. ఇగో నువ్వు తీసుకొచ్చిన మసాలా పొడి కొంచెం వేస్తాను. పేస్ట్ కూడా వేస్తాను. ఉప్పు అబ్బాయి 2 స్పూన్లు.
కలిపేసి మూత పెట్టే, మంట చిన్నది పెట్టు. ఓ 10-15 నిమిషాలు అలా ఉంచామనుకో, కొత్తిమీర కోడి చారు రెడీ అయిపోద్ది. చారు. పోయారు పాత్రలో మనం కింద బట్ట పెట్టుకుని కాలుతుంది. చారు చూసా, కొత్తిమీర ఉంది చూడు అక్కడ, కొత్తిమీర. కొత్తిమీర కోడి చారు ఎలా తయారు చేసాం? కొత్తిమీర కోడి చారు ఎలా తయారు చేసామంటే, ముందుగా తాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత పసుపు ఉప్పు వేసి కలిపి చికెన్ ఎముకల ముక్కలు వేసి వేయించి అందులోనే ఉల్లిపాయలు, కొన్ని నీళ్లు, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, కొత్తిమీర కాడలు, చింతపండు పులుసు వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. మూకుల్లో మిరియాలు, ధనియాలు, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుల్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. తరువాత మరుగుతున్న చారులో మనం చేసుకున్న పొడి, కొత్తిమీర పేస్ట్, ఉప్పు వేసి ఒకసారి కలిపి చిన్న మంటలో 10-15 నిమిషాలు మరిగించుకొని ఒక గిన్నెలో తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కొత్తిమీర కోడి చారు రెడీ.